హాయ్ అందరికీ, నేను శ్రీలక్ష్మి. ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఎండు పండుగప్ప చేపల పులుసు. ముందుగా కర్రీ కోసం కావాల్సినవి కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని తొక్క తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 టమాటా తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఎండు పండుగప్ప చేప ముక్కల్ని దోరగా వేపుకోవాలి. వేపుకున్న ముక్కల్ని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని దోరగా వేపుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం పేస్ట్, మీ రుచికి తగ్గట్టు ఉప్పు, కారం యాడ్ చేసి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకున్నాక కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని 2 చెంచాల ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అన్నంలో వేడి వేడి కర్రీ వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.